చూస్తే ఏమవుతుందిలే, ఎంతైనా నా బావవే కదా. ఓరి నాయనో, హక్కేమో అలా, చెల్లికేమో దోల, నాకే ఎందుకు జరుగుతుంది ఇలా? ఏవండి, కాఫీ తాగుదురు కానీ లేవండి. మళ్ళీ సారీ అండి. నాదే తప్పులే, నీ నడుము మీద బొమ్మలేస్తే మూడొస్తుంది అనుకున్నా, నిద్ర వస్తుందని నాకేం తెలుసు. వెరీ సారీ అండి. అయినా నేను రోజు నిద్రపోచడానికే నేను రొమాన్స్ చేస్తున్నట్టుంది. ఈ రోజు అలా జరగకుండా చూసుకుంటానండి. రాత్రి సంగతి తర్వాత చూద్దాం గానీ, మీ చెల్లి వచ్చింది చూసావా? చూశానండి, నాన్న కూడా ఫోన్ చేసి చెప్పారు. మీరు తాగుతున్న కాఫీ కూడా అదే పెట్టింది. కాఫీ బాగుందా బావా? బాగుంది. టిఫిన్ కూడా రెడీ చేశాను, త్వరగా ఫ్రెష్ అప్ అవు బావా, తిందు కానీ. ఇది నా మరదలు అనుకుంటుందా, పెళ్ళం అనుకుంటుందా? త్వరగా తాగు బావా, కాఫీ చల్లారిపోతుంది. ఏమండి, మీరు రోజు నా వల్ల డిసప్పాయింట్ అవుతున్నారని ఈరోజు పొద్దున్నే 4 రొమాంటిక్ వీడియోలు చూశానండి. నైట్కి బాగా ప్రిపేర్ అయ్యాను. అవునా? అవును. చిన్నగా దారిలోకి వస్తున్నాం అన్నమాట. చెప్పండి. ఎలా ఉంది బావ చపాతి? సూపరు. నా పిల్లం ప్రాక్టికల్స్ మొదలు పెట్టేసింది. ఎవరు వచ్చినట్టున్నారు, చూసొస్తానండి. నేనమ్మా, ఇందాక నుంచి గోకుతుంది ఇదా? ఏంటి బావా, ఇందాక నీ కాళ్ళను గోకింది నీ పెళ్ళాం అనుకుంటున్నావా? నువ్వా? నేనే. ఊరి నాయను. ఏంటి బావా, నా టచ్ నచ్చిందా? నేనని తెలిసిన గోకించుకుంటూనే ఉన్నా. నీకు దండం పెడతా సుజీ. ఓనర్ వచ్చిందండి. ఏంటంట? సాయంత్రం వాళ్ళ ఇంట్లో ఏదో పూజ ఉందంట, రమ్మంది. ఇదిగో, సాయంత్రం మేము ఆఫీస్ నుంచి రాగానే సుజీని కూడా తీసుకెళ్ళు. సరేనండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. సుజీ చెప్పు. బావా, ఇంట్లో సరిగ్గా స్నానం చేయలేదు, చిరాగ్గా ఉంది. కొంచెం నేను క్యాబిన్ వాష్రూమ్ లో మళ్ళీ స్నానం చేస్తాను. ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఎక్కడెందుకు? ప్లీజ్ బావా, ఒక్కదాన్ని ఇంటికి ఎలా వెళ్తాను? ఇక్కడే చేసేస్తాను. సరే వెళ్ళు.